ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ధారావాహిక ఆధ్యాత్మిక సత్సంగ వేదిక ప్రస్తుతం నడుస్తున్నటువంటి కార్యక్రమం శ్రీ గురుచరిత్ర పారాయణ సప్తాహము. ఈ కాల పరిమితి 3/7/25 నుండి 9/7/25 వరకు ఈ పారాయణ జరుగుతోంది. అందులో భాగంగా ఈ రోజు మనం చివరి రోజు పారాయణలోకి పాల్గొంటున్నాము. ఈ రోజు 7వ రోజు 9/7/25 బుధవారము. ఈ రోజు జరగబోయేటువంటి చాప్టర్స్ 50, 51, 52. తర్వాత అనుబంధం. ఈ ఈ పారాయణంలో పాల్గొనేటువంటి సభ్యులు శ్రీమతి కె రామాకుమారి, సాయిరాం, వైజాగ్. శ్రీమతి శ్రీగిరిరాజు రమాదేవి, సాయిరాం, విజయవాడ. శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు, ఫౌండర్ అండ్ మెంటార్, జేఎస్బి, చెన్నై. వీరు ఈరోజు సత్సంగాల్లో పాల్గొంటున్నారు. వారికి స్వామి యొక్క దివ్యాశీస్సులు, మా అధినేత దంపతుల యొక్క శుభాశీస్సులు, మా అందరి సోదర సోదరిమణుల యొక్క శుభకామనలు మీకు నిండుగా మెండుగా ఉండాలని, మీ పారాయణ చక్కగా ప్రశాంతంగా నిబ్బరంగా జరగాలని ఆశిస్తూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట మన ఆత్మీయ సోదరిమణి శ్రీమతి కె రామాకుమారి, వైజాగ్ వారిని ప్రారంభించవలసిందిగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 50. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యోన్నమః. ప్రస్తావన. కలి ప్రభావం చేత శివకేశవాది భేదాలకు తోడు ఇతర మతాలు మన దేశంలో ప్రవేశించాయి. వాటన్నిటి మధ్య అసహనం తలెత్తింది. 2. శ్రీదత్త స్వామి వాటి మధ్య కూడా సామరస్యాన్ని నెలకొల్ప సంకల్పించాడు. అందుకే శ్రీగురుడు ఒక మ్లేచ్ఛరాజును కూడా అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము, ఆచరణ కలిగి ప్రవర్తించేలా చేశాడు, కృతార్థుని చేశాడు. తర్వాత దత్తావతారాల చరిత్రల్లో ఈ అంశం ప్రబలమైంది. 3. సద్గురువు కృపకు పాత్రమైన వంశాలలో తరతరాలు ఆయన యందు దృఢభక్తి నిలిచి ఉండగలదని గత అధ్యాయాల్లో చూచాము. అంతేగాక జన్మాంతరాల్లో కూడా వారి లౌకికమైన అభీష్టాలు ప్రసాదించడమే గాక మరలా సద్గురు సేవను ప్రసాదిస్తుందని ఈ అధ్యాయాలు 50, 51, 52 తెలుపుతాయి. 4. సద్గురు నివాసం వల్ల పవిత్రమైనటువంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సాన్నిధ్యాన్ని భక్తులకు ప్రసాదించగలవని కూడా ఈ అధ్యాయాల్లో మనం తెలుసుకోగలము. అట్టి అనుభవాలెందరివో సద్గురు జ్యోతిలో చూడవచ్చు. 5. క్షరము లేక నాశము లేని రూపం ధరించిన శ్రీ గురుతత్వమే శ్రీ గురు చరిత్ర. దాని పారాయణము శ్రీ గురు మానసిక పూజయే, ధ్యానమే. ధ్యానమంటే సజాతీయ భావ పరంపర. నిత్య పారాయణ అనన్య చింతయే. దాని మననము అనుభవపూరితమైన పరమార్థ ప్రబోధమే. పారాయణ చేస్తున్నంతసేపు మనస్సు గురు సన్నిధిలో ఉంటుంది కనుక అది సత్సంగమే. సత్సంగం వలన నిస్సంగత్వము, నిశ్చలతత్వము, జీవన్ముక్తి కలుగుతాయని శాస్త్రం. సాక్షాత్తు గురు సన్నిధిలో ఉండడమే పారాయణ ప్రయోజనమని గుర్తుంచుకుని పారాయణ చేయాలి. 6. అట్టి ఆసక్తి కూడా సద్గురు కృపకు చిహ్నమేనని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెబుతున్నాడు. కథారంభం. నామధారకుడు: స్వామి, మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహత్యం చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లున్నది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడే దేవతలు, తీర్థాలు ఉంటాయి. ఈ సంగమము కృష్ణ
పంచగంగా సంగమం వంటిది. ఇక్కడ పశుపశ్యాదులు నీళ్లు తాగి స్నానం చేసి కృతార్థత పొందాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి. ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి మలకమే. స్వామి, మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండి ఉన్నది. వాటిని ఇంకా వినాలని ఉన్నది. దయచేసి వినిపించండి అన్నాడు. అప్పుడు సిద్ధయోగి, నాయనా, నీవు ధన్యుడివి. భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది. అటుపై కథ చెబుతాను విను. వైడూర్య నగరాన్ని ఒక యువనరాజు పరిపాలిస్తుండేవాడు. అతడు విజ్ఞుడు, శుద్ధాత్ముడు, సర్వభూత సమన్నుడును. పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తుండేవాడు. అది సహించక అతని కొలువులోని యవన మత గురువులు అతనితో, రాజా, మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది. ఇప్పుడు మీరు చేసేది మనము కలలోనైనా తలచరానిది. హిందువుల మత ధర్మము బోధించేవేవి సత్యమైనవి కావు. రాజా, వారు అచేతనములైన శిలల్లోనూ అశ్వత్థాది వృక్షాల్లోనూ దేవుడు ఉంటాడంటారు. అలా తలచటం మహాపాపమని మనం విశ్వసిస్తాము. కనుక వారిని సమానులుగా గౌరవించటం తగదు అనేవారు. రాజు, సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు. అలా అయితే ఆయన మానవులందరికీ వారికి తగిన రీతుల జ్ఞానాన్ని పొందే ధర్మాన్నే ప్రసాదించి ఉండాలి. మన ధర్మానికి మూలమైన గ్రంథం వలనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కనుక ఇటువంటి భేద బుద్ధి భగవంతుని పట్ల అపచారమే గాక మన మత ధర్మానికి కూడా కళంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరకుండేవారు. మరికొందరు యవన మత గురువులు, రాజా, మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. వారితో రాజు, మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే 4 వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణకర్మల్లో భేదం ఉండడం మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే, కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు. ఒకే పని చేయలేవు. ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు. కానీ అజ్ఞులైన పామరులు హృదయశుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు. పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్ది పెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరడానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే గాని ధ్యేయం కాదని వారి మతమే చెప్తుంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనపడదు. శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మలినమైన మనస్సుల్లో ఈశ్వర భావం కలగదు. ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథంలాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే కనుక అవి స్వత ప్రమాణమే.
అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే. వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళ వల్లనే పూజ్యులు అనేవాడు. ఒకప్పుడు విధివశానో దైవయాగం వల్లనో కాని ఆ మ్లేచ్చరాజుకు తొడ మీద పుండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువ కాసాగింది. ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి. చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్రుణ్ణి పిలిపించి దానికి నివారణోపాయం చెప్పమని కోరాడు. ఆ విప్రుడు, రాజా, నీ యవనుడవు, నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పింది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు. అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు. అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు, రాజా, నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి బాధిస్తాయి. తీర్థయాత్ర, దేవతారాధన, దానముల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలగుతాయి. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి. చివరకు అజ్ఞానం అనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు. కనుక రాజా, నీవు మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయి. దానివల్ల నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అది లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ మ్లేచ్చరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు. ప్రతిరోజు అతడు అక్కడి తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటికి వస్తుండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకు నమస్కరించి తన పుండు గురించి దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకుని ఇలా అన్నాడు, స్వామి, నేను మ్లేచ్చుడునని మీరు ఉపేక్షించవద్దు. నేను యవనుడునైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడినే. నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెల్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని చెప్పాడు. అప్పుడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి, యోగీశ్వర, సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమంటిరి కదా, అందుకు తార్కాణం ఏమైనా దయతో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు, నాయనా, వెనుక వృషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు. ఆ కథ వివరంగా చెప్తాను విను. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వసుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. అతడు గృహస్థు అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేశ్య ఇంటి వద్దనే త్రాగిపడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యవేళ వృషభయోగి అటుగా వెళ్తుంటే చూచి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకెళ్లి పూజించారు. తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయన్ని నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అట్టి సాధు సేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు.
మరుజన్మలో అతడు దశార్ణ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది. కానీ అందువలన పట్టమహిషి స్పృహ లేకుండా పడిందే గాని ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు. అయితే ఆమెకు పుట్టిన బిడ్డకి శరీరమంతటా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు ఒళ్ళంతా పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది. పూర్వజన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని, వారిని చూడడం కూడా పాపమేనని తలచి రాజు వాళ్లను భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు. అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది. ఎన్నడూ కాలైనా కింద పట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకుని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్లల్లో లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒక చోట కొందరు పశువుల కాపర్లు కనబడితే వారిని తాగడానికి మంచినీళ్లు అడిగింది. అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్లే దారి చూపారు. అందులో నీరు త్రాగి అక్కడికి నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె, అమ్మా, ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మీ రాజు ఎవరు అని విచారించింది. ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడని తెలిసి అతన్ని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకుని జాలి చెంది ఆశ్రయమిచ్చాడు. అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకించింది. అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి వృషభయోగి అతడికి వచ్చారు. ఆయన ఆ తల్లి శోకం విని, తల్లి, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పుట్టినవాడెవడు, చనిపోయిన వాడెవడు? అతడెప్పుడైనా కంటికి కనపడ్డా? అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా? జీవుడు కర్మవశాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందినా ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది. కానీ అతడు ఆత్మస్వరూపము కనుక అతడికి నాశనం ఉండదు. ఇక శోకమెందుకు? త్రిగుణాల వల్ల అతడికి కర్మబంధం చుట్టుకుంటుంది. సత్వగుణం వల్ల దేవత్వము, రజోగుణం వలన మానవ జన్మ, తమో గుణం వలన తిర్యక్ జన్మలు కలుగుతాయి. త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే. కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం గాని, చనిపోయిన వారి గురించి దుఃఖం గాని పొందరు. అంతకంటే భగవన్నామ స్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా. అలాగాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా? ఎప్పటికైనా నా మాటలు విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు. ఆమె, ఓ మహాత్మా, నేనొక మహారాజుకు రాణినయ్యాక చివరకు నాకీ గతి పట్టింది. అడవుల పాలైన నా వాళ్ళందరికీ దూరమైన బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను. అటువంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి? స్వామి, కరుణార్థ హృదయులైన మీరు చెప్పిన తత్వం అజ్ఞాన్నైన నాకెలా తెలుస్తుంది? ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వలె మీరు నాకు లభించారు. దేని వలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దాన్ని నాకు అనుగ్రహించండి అని శోకిస్తూ ఆ యోగీంద్రుని పాదాల మీద పడింది. ఆ యోగి కరుణార్థ హృదయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకుని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు.
వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపా దృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది. ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మమిచ్చి, అమ్మా, నీవు నీ బిడ్డ ఇది ధరించండి. మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాపం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు, యశస్వి అయి భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కనుక ఓ రాజా, మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు. నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యమేమున్నది అన్నాడు. అప్పుడు రాజు, స్వామి, నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెలపండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధు పొంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు. వెంటనే ఆ రాజు గాన్గాపురానికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి మ్లేచ్ఛరాజు వస్తాడు. అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు. మా మహత్యం లోకమంతటా వెల్లడయింది కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. మేము ఇక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్ఛులు కూడా వస్తారు. భక్తి సదాచారము లేనివారు కూడా పేరాసతో ఇక్కడికి వస్తారు కనుక ఇంకా మేము అంతర్ధానం అవడం మంచిది. బహుధాన్య నామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది. అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికని చెప్పి ఈ చోటు పోతాము అని నిశ్చయించుకున్నారు. ఒక రోజున ఆయన అచ్చటి భక్తులతో, ఇక్కడకు ఒక మ్లేచ్ఛరాజు రానున్నాడు కనుక మీరంతా మీ ఇండ్లకు వెళ్ళిపోండి, మేము గౌతమి యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు. భక్తులు, మహాత్మా, మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే, మరి మీరు మా అండనుండగా ఇక్కడికి ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలుగజాలదు కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడకు పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు. కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వారిని, ఇక్కడ సన్యాసి ఎక్కడున్నారు, దయచేసి ఆయన్ను చూపండి అని ప్రార్థించాడు. అతన్ని చూచి యవనరాజు అక్కడికి రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు శంకించి అతనికి ఏమీ చెప్పడం లేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, అయ్యలారా, నేను కూడా అర్ధార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడినే. సంశయించక వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు. అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్ళారని, మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకీ దిగి తన పరివారం అంతటిని అక్కడే విడిచి తానొక్కడే త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు. శ్రీగురుడు, ఓరి సేవకుడా, ఎన్నాళ్లకు కనిపించావేమి అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతన్ని చూడగానే రాజుకు పూర్వజన్మ శృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరం అంతా రోమాంచితమైంది. అతడు ఏమేమో మాట్లాడబోయాడు, కానీ సంతోషంతో అతనికి మాట పెగలలేదు. కొంతసేపటికి అతడు తెప్పరిల్లి, ప్రభు, మీరు మా శ్రీపాద స్వామియే, నేను మీ సేవకుడినైనా చాకలినే. స్వామి, ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి? మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే. రాజు వైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరిచి ఎంతకాలం గడిపాను. ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు. చివరికి మీ ఎదుటికి వచ్చాక కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానమనే మహాసముద్రంలో
నన్నిలా పడి ఉండనివ్వడం మీకు న్యాయమా? జరిగింది చాలు. ఇక నుండైనా మీ పాదాలు విడువను. నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీ గురుడు అఖిలా అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తన్ను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి, ఏదిరా నీ వ్రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూచుకుని ఆ కురుపు మటుమాయం అవడం చూచి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీర వదనులై, ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివి తీరా అనుభవించవా? లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకుని చెప్పు అన్నారు. అప్పుడు ఆ రాజు, మీ దయ వలన సకల ఐశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు మనుమలు కూడా కలిగారు. నా మనస్సు పూర్తిగా తృప్తిపడింది. కానీ భక్తవత్సల, మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు. స్వామి, ఓరి సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన నీ మ్లేచ్ఛ రాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు. స్వామి, నేను మీ సేవకుడును, మీ రజకుడును కాన ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించిందే కదా. కర్మవశాన ఈ జాతిలో జన్మించానే గాని నేను మీ సేవకుడునే కదా. మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులను మనుమలను మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగా ఉండే మీ కృపాదృష్టి వారి మీద, మా ప్రజల మీద ప్రసరింపచేయండి. మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుణ్ణి కాళ్ళావేళ్లా పడి ప్రతిమలాడుకున్నాడు. స్వామి, ఆహా, మా మహత్యం వెల్లడవటం వలన నీచులు కూడా ఇంకెందరెందరో ఇక్కడికి వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవ్వరికీ కనిపించకుండా పోవడం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు. శ్రీగురుని అంగీకారం చెవిని పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారిని ఒక పల్లకీలో కూర్చోబెట్టి వారి పాదుకులు తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతడి కేసి చూసి, నీవు కూడా గుర్రం మీద కూర్చుని ప్రయాణం చేయి, లేకుంటే లోకనింద పాలవుతావు. రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడివై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు అన్నారు. రాజు, బాబు, నేనింకా ఎక్కడి రాజును? అంతకంటే ముందు మీ పాద సేవకుడినైనా చాకల్నే కదా. పరశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపా దృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను. మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే. మానవ మాతృడినైనా నేను ఈ లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడునే. ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీగురుడు సంతోషించి, మనం చాలా దూరం పోవాలి, నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేయి అన్నారు. అతడు శ్రీగురుని శిష్యులను కూడా ఉచితమైన వాహనాల్లో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు. మరికొంతసేపటికి స్వామి, నాయనా, నీవు మ్లేచ్ఛుడిగా జన్మించినా మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు, సంతోషమే. కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్ఠానము సక్రమంగా చేసుకోవడం వీలు పడదు కనుక మేము ముందుగా పెడతాము. మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశ తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యులయ్యారు.
అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. ఆయన అలా అదృశ్యమై వైఢూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాస తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చుని అనుష్ఠానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితో కూడా అక్కడికి చేరి శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ప్రాంతంలో ఉంటున్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయన్ని ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో స్వామి, నాయనా, యవనరాజును పాపనాస తీర్థానికి రమ్మని చెప్పాము, మేము అక్కడికి పోతాము, లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవండు ఇక్కడికి వస్తాడు, అతడు ఇక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరికి వచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు. ఇంతలో అక్కడ ఆ యవనరాజు స్వామి అదృశ్యమవ్వగానే, అయ్యో స్వామి, నన్ను పేషించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు, నేనేమి అపరాధం చేశానో, అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా, అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తెలిసి 40 క్రోసుల దూరంలో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూసిన యవనులు అతన్ని అసహించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగు అడుగుకు హారతలిప్పించడము, వింజామరలతో వీస్తుండము చూసిన పురవాసులు స్వామిని చూచి, ఈయనెవరో భగవదవతారమే గాని మానవ మాతృలు కారు, లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు? అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకుని ఆశ్చర్యపోయారు. ఢక్కా, మృదంగము మొదలైన వాద్యాల ఘోషతోనూ వందల కొద్ది ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా వంది మాగధులు ఎలుగెత్తి స్వామి కీర్తిని స్తుతిస్తుంటే అగరు దూపాలు చిమ్ముకుంటూ దారి పొడుగున లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోయాడు. చివరకు పల్లకీని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛము అయిన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలకు తీసుకుని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక పక్కన నుంచున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతలు, కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు. చివరకు అతడు, స్వామి, నేను జన్మతః హీనుడునైనా తమ కృప వలన ఈనాటికి కృతార్థుడినయ్యాను, నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి, ఓరి, నీకు ఇంకేమైనా కోరవలసింది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అన్నారు. ఆ రాజు తనకి ఇంకా నిరంతర గురుపాద సేవ తప్ప మరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, అలా అయితే ఈ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు, మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసింది చెప్పి అక్కడకు వస్తాము, నీకక్కడ మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు, స్వామి, అలా అయితే
అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమా అమరజ సంగమం చేరుకున్నారు. గంధర్వపుర వాసులందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని ఎదురేగి, స్వామి, మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనమైపోయింది. తిరిగి మీ రాక వలన మరలా ప్రాణమొచ్చినట్లయింది అని ఆయన్ను స్తుతించి పూజించారు. అప్పుడు స్వామి, బిడ్డలారా, మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు. ఈ పురం మాకెంతో ప్రియమైనది. ఇక్కడ మిమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచే వారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతుంటాము. ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నింటికీ నిలయం కానున్నది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. అయినప్పటికీ భక్తులను రక్షించటం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాము. అలా గుప్తంగా ఉండటానికి కారణం రానున్నది కష్టకాలము. ధర్మం రోజు రోజుకు క్షీణించిపోతుంది. దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతారు. పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆ మ్లేచ్ఛరాజు మా అనుగ్రహానికి పాత్రులైన వారిని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడికి వస్తారు. మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది. కనుక మా రూపాన్ని క్లుప్తం చేయడం ఒక్కటే కర్తవ్యం అన్నారు. అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మల్లాగా నిల్చున్నారు. ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారము అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా. అందుకు నేనే సాక్షిని. నేటికి ఈ గంధర్వ నగరంలో ఆయన్ను భజించిన వారి కోరికలు తీరుతాయి. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు. ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించినదేమున్నది? శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సాయిరాం. సాయిరాం. శ్రీ గురు చరిత్ర అధ్యాయము 51. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీ గురుడు వైఢూర్య నగరం నుండి బయలుదేరి వెళ్లి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకుని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవియ్యండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు. అది ఈశ్వరనామ సంవత్సరము. అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు. అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు. వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు. స్వామి, మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి? తాము తమ అవతార కార్యము పరిసమాప్తి చేయదలిచినట్టు మాకు తోస్తున్నది. ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటున్నాము. మీరీ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠము అనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందినది. నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు. మేము అజ్ఞులము, దీనులము. మాకు మీరు తప్ప వేరు దిక్కులేరు. మమ్మల్ని విడిచి వెళ్ళిపోవటం మీకు న్యాయమేనా? ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా? ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళను సాకటం ఆమె ధర్మం కాదా అన్నారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు. బిడ్డలారా, మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రము పోగలమా? నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాము. నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్యకృత్యములు తీర్చుకొని
మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము. కేవలము లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలము వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము. కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము. ఇది ముమ్మాటికి నిజము, ఎట్టి సందేహము లేదు. మా భక్తులకు మేము ప్రత్యక్షం కానిదెప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు. మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నింటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తూ ఉంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది. ఎలాంటి చింతలు గలవారైనా ఇచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుని ఆరాధించటం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి. భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసే వారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది. 3 కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పకుండా లభిస్తుంది. ఇక ముందు పవిత్రమైన ఈ దేశము మ్లేచ్చులైన యవనులకు ఆధీనమైపోతుంది. వాళ్ళు కూడా ఇక్కడకు వస్తారు. వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది. మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు మాత్రం కనిపిస్తాం. కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తన పాదుకలను మఠంలో విడిచిపెట్టారు. వెంటనే ఆయన మఠం నుంచి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి, నందిశర్మను, నరహరి కవిని, నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు. కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు. శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొదలగు వారు అంతకు ముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. స్థానిక భక్తులు మా 5గురిని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్య రూపము కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు. అటు తర్వాత జరిగినది చెబుతాను విను. వెనక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుంచి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైఢూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారము కొంతకాలము ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. కుంభరాశిలోకి సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు. అది శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, ప్రతిపద అంటే పాడ్యమి నాడు శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా 4గురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళ గంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనము సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమంతా త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశాము. అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేశాము. అప్పుడు ఆయన మేము ఈ పూల నావలో ఈ పాతాళగంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునునితో ఐక్యం చెందుతాము. మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ మేము నివ్వెరపోయాము. ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కుంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము. ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు: ప్రియ శిష్యులారా, మీరిలా దిగులు పడకూడదు. మీరు గంధర్వపురం వెళ్ళిపోండి. మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వదలచి మేము అక్కడే గుప్త రూపంలో ఉంటాము. మమ్మల్ని నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లల్లో మేము ప్రత్యక్షంగా ఉంటాము.
పుష్యమీ నక్షత్రంతో కూడిన శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూలనావ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలచిన మా అందరితో చివరి మాటగా ఇలా అన్నారు: నాయనలారా, మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక. నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృతం చేసేవారింట్లో 4 పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి. జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము. మేమచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు 4 తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి. మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణము. దీనిని సంశయించరాదు అన్నారు. ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది. అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపము దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలచిపోయింది. ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు. అంతలోనే ఆ పుష్పాసనం కాని స్వామి గాని కనిపించపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము. కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్లు మా వద్దకొచ్చి, అయ్యా, ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూచాము. వారి కాళ్లకు బంగారు పాదుకలున్నాయి. వారు కాషాయ వస్త్రము, చేతిలో దండము ధరించి ఉన్నారు. ఆయన మాతో, మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకెదురైనట్లు చెప్పండి. 4 పువ్వులు నదీ జలాలపై కొట్టుకుని వారి వద్దకు వస్తాయి. అవి తీసి వారికి ఇవ్వండి. మా పేరు నరసింహ సరస్వతి. మేము స్థూల రూపంలో కదలీవనం వెడుతున్నాము, కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గాంగాపురంలోనే ఉంటాము. అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట. వాళ్ళు ఆ విషయము మాతో చెబుతుండగానే 4 తామర పువ్వులు నదిలో కొట్టుకొని వస్తున్నాయి. శ్రీగురుని ఆదేశము ప్రకారము ఆ బేస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ 4 పువ్వులను తెచ్చి ఇచ్చారు. వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చారు. అవి తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాము. శ్రీగురుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూచి ఆ గురుని గురించి, శ్రీ గురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వము తమ స్థానంలో కూర్చొని కనిపించారు. ఆయనను చూచి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపము అదృశ్యమైంది. అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమైపోయి ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచటము ఎంతటి అపచారమో వారికి అర్థమైంది. అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అప్పుడు నామధారకుడు, స్వామి, ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములు ఎవరు అని అడిగారు. సిద్ధయోగి, స్వామికి శిష్యులు ఎందరో ఉన్నారు. వారిలో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి అనేవారు ముఖ్యమైన వారు. వీరే కాక శ్రీశైల యాత్రా సమయంలో సాయం దేవుడు, నంది శర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. ఆ పువ్వులు ప్రసాదంగా లభించినది మాకే. నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు. దీనిని భద్రంగా ఉంచుకుని మనస్సును నిశ్చలంగా గురుని పాదాలపై నిలుపుకున్నాను. అందుకు సాధనంగా ఈ గురు చరిత్రని కూర్చాను. అంతేగాని గురు మహిమను పూర్తిగా వివరించటము ఆ మహామహిమాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇహంలో పురుషార్థాలను, అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. దీని పారాయణ వలన సుఖము, పవిత్రత, శాంతి కలుగుతాయి. పాపాలు, రోగాలు నశిస్తాయి. శ్రీ దత్తాత్రేయ గురవే నమః. శ్రీ 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 శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
అధ్యాయము 51 52 శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నఖశిఖ పర్యంతము కించిత్తైనా చలనము లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు. అతని శరీరమంతటా వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి. చెమట బిందువులు నిలిచాయి. అతని శరీరమంతా కంపించిపోతున్నది. అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతత ధారగా ఆ ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఈ 8 విధాలైన భక్తి భావాలతోనూ అతను సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితము కోరి అతన్ని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు. కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు: శిష్యోత్తమ, నామధారక, లేనాయన, నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు. శ్రీ గురు లీలామృతము పానము చేసి శ్రీ గురు చరణ కమల ధ్యానమనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీ గురుణ్ణి ఇలా స్తుతించాడు: స్వామి, అచించులైన మిమ్మల్ని ఎలా ధ్యానించేది? సర్వగతులైన మిమ్మల్ని ఎక్కడికని ఆహ్వానించేది? ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనము సమర్పించేదెలా? తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగలిగిన మీ పాదపద్మాలను దేనితో కడిగేది? విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు అర్ఘ్యము సమర్పించేది ఎలా? సప్త సముద్రాలనే కాక ఈ విశ్వమంతటిని నీ కడుపులో దాచుకున్న మీకు ఆచమనము నేనెలా సమర్పించగలను? సత్వస్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తూ ఉంటే మీకేమని స్నానం చేయించేది? ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రము ఏమున్నది? చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రము వలన కలిగే లాభం ఏమున్నది? సర్వజీవుల తాపాన్ని హరించగలిగిన మీకు గంధలేపనం ఏమి చేయగలదు? ఇచ్చలే లేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతి నొందించగలను? స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులు అయిన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడున్నది? స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపము సమర్పించడమా? జగత్ పోషకులైన మీకు ఏమి నైవేద్యము ఇవ్వగలను? నిత్య సుముఖులైన మీకు తాంబూలము వలన ఏమి ప్రయోజనము? నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నీరాజనాలు ఇస్తూ సర్వజీవుల హృదయాలలోనూ మరియు విశ్వమంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీకు మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో, మిమ్మెలా స్తుతించాలో నాకు తెలియడం లేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడని నమస్కరించేది? నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని, నాయనా, నీవిలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేది ఎలా? ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పము. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చటమే ప్రధాన కర్తవ్యము. నీవిలా కూర్చుండిపోతే అది ఎలా సంభవమవుతుంది? కనుక నీవు మేల్కొని శ్రీ గురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతనిని మేల్కొల్పారు. నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధముని చూచి, స్వామి దయామయ, విశ్వాధార, ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు, నా పాలిటి శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, నాయనా, శ్రీగురు కథాశ్రవణమందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిలుచుగాక. నీవు ఈ గురు చరిత్ర నిత్యపారాయణ చేస్తూ ఉంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలాదులను స్తుతించు. అటు తర్వాత శ్రీగురునికి మానసోపచార పూజ చెయ్యి. పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శమింప చేసుకో.
అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనస నమస్కరించి ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు 9వ అధ్యాయం చివరి వరకు, రెండవ రోజు పారాయణ 10వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు చివరి వరకు, మూడవ రోజున 29వ అధ్యాయం చివరి వరకు, నాలుగవ రోజున 35వ అధ్యాయం చివరి వరకు, ఐదవ రోజున 38వ అధ్యాయం చివరి వరకు, ఆరవ రోజున 43వ అధ్యాయం చివరి వరకు, చివరి రోజు గ్రంథాంతము వరకు విద్యుక్తంగా నీవు గురు చరిత్ర పారాయణ చేయాలి. తరువాత నైవేద్యం పెట్టి అటు సాష్టాంగ నమస్కారం చేయాలి. సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలము భూమిపై నిద్రించటమే మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి. ఇలా నిర్దుష్టంగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనం అవుతుంది. ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుడిని సేవించుకోగలుగుతారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. బుధవారం పారాయణం సమాప్తం. సాయిరాం సాయిరాం సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. అమ్మవారి దయ వల్ల సక్సెస్ఫుల్ గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా 7 రోజుల్లో చదువుకోలేదు మేము. 7 రోజులైనా చాలా వరకు అవగాహన చేసుకుని ప్రయత్నమే చేశాము. పునశ్చరణ అంటే అందరు చదివిన వాళ్ళే రికలెక్ట్ అవుతాయి, స్టోరీస్ గుర్తుంటాయి. చాలా ఉపాఖ్యానాలు కూడా వచ్చినాయి ఇందులో. చాలా వరకు చాలా ముఖ్యమైన విషయాలు అందరు కూడా హృదయస్థం చేసుకున్నాం అనుకుంటాం. 2వ అవతారం శ్రీపాద వల్లభ కావచ్చు, నరసింహ సరస్వతి వారి అవతార కార్యక్రమం జరిగిన విషయాలు, అవతారం నిష్క్రమణ, ఇక మనకి చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. ఇక డౌట్ కూడా ఉండదు. దీనికి ఎనెక్జర్ గా ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ గురువుల ప్రస్తావన చాలాసార్లు వస్తుంది. ఇందులో రేపటి రోజున గురు పూర్ణం సందర్భంగా ఈ రోజు ఈ గురువులు స్మరించుకోవడము. అందులో దత్తాత్రేయుడే ఆది గురువు, విశ్వగురు, లోకగురు. బట్ హీ టేకెన్ యాజ్ ఎగ్జాంపుల్. దత్తాత్రేయ అంటే మహనీయులందరూ కూడా ఎలాగా వాళ్ళ యొక్క ఆలోచన భావన ఉంటుందో సిద్ధం. సందర్భంలో దక్షిణామూర్తి స్వామి సముద్రం పక్కనే ఉంటే సముద్రం నుంచి చూసి కూడా ఇందులో కూడా సముద్రం వస్తుంది. ఇప్పుడు గురువు కింద సముద్రం ఏం చేస్తుంటే మహాసముద్రం అది తనలో ఏదైనా లీనం చేసుకోగలదు. అంతే, ఇంచిత్ పెరగదు, ఇంచు కూడా పెరగదు. ఎన్ని కలుపుకున్నాం పెరగటం అంటూ ఉండదు, తరగటం అంటూ ఉండదు. సముద్రం ఎన్ని నదులు కలిసినా అలానే ఉంటుంది. దాని లెవెల్ పెరిగింది. ఇప్పుడు శ్రీశైలం 882 అడుగులు అన్నాడు ఇవాళ పొద్దున్న చూస్తే. సాయంత్రానికి 885 పూర్తి మట్టం వస్తుంది. నదుల మట్టం పెరుగుతాయి, సముద్రాలకు మట్టం పెరగటం అంటూ ఉండదు. సముద్రం అంటేనే అనంత సాగరం. సో దీనికి ఎనెక్జర్గా ఈ అవధూత ఉపాఖ్యానం నేను కొంత చెప్పిన తర్వాత సార్ కంటిన్యూ చేస్తారండి. నేను సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు గో రీడ్ ఇట్. మనం ప్రారంభంలో చెప్పుకున్నప్పుడు ఇది తర్వాత ప్రారంభ ముద్రలో లేదు. దెన్ ఇట్ వాజ్ ఇంక్లూడెడ్. అవధూత ఉపాఖ్యానం యాడెడ్ బై ద రైటర్. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. చెప్పిన మాట కొన్ని పుస్తకంలో కొన్ని విషయాలు ఆలసాలు వచ్చినాయి. అదొకటి పరబ్రహ్మ ఒక్కడు, ఇవాంటి బికమ్ మెనీ అన్న మాట సో మెనీ టైమ్స్ వచ్చింది. అలాగనే మ్యాగ్నెట్, ఐరన్ రాడ్ చాలా సార్లు వచ్చింది. సో మెనీ టైమ్స్, సో మెనీ ప్లేసెస్ లో. సో మొదట పరబ్రహ్మ ఒక్కడే ఉండేవాడు. ఇవాంటి బికమ్ మెనీ. నేను అనేకం అవుదాము అని అనుకున్నట్టు ఒక థాట్ సంకల్ప. అతని సంకల్పమే సృష్టి.
అతను సంకల్పం చేస్తే మరలా కూడా ఈ సృష్టి అంతా ఆయనలో లీనమైపోతుంది. ఎప్పుడు సంకల్పం కలుగుతుందో అంటే మనం చెప్పలేము. స్వామికి సంకల్పం కలిగినప్పుడల్లా తనలో ఏం సంకల్పం కలిగిందో అది బాహ్యంగా వస్తు రూపంలో కావచ్చు, పదార్థం రూపంలో కానీ బయటకు వస్తుంది. అది పంచభూతాలు కావచ్చు, లెట్ ఇట్ బి వాట్ సంకల్ప స్వామి అనుకోగానే ఆయన చేతుల్లోకి రావటం జరుగుతుంది. ఆయన సంకల్పంతోనే స్వామి అవతారం కూడా వచ్చింది. ఈ హ్యాడ్ సంకల్ప టు కమ్ యాజ్ సాయిబాబా, సో సాయిబాబా హ్యాడ్ కమ్ అవుట్. ఎప్పుడైతే ఆయన సంకల్పం వచ్చిందో అప్పటిదాకా గుణాతీతుడు గురువు అనేవాడు, గుణాతీతుడు రూపవర్జితుడు. గురువు అంటే దట్ ఇస్ ద మీనింగ్ అండి. గురువు మీన్స్ గుణాతీత అండ్ రూపవర్జిత. అతను త్రిగుణాలను ఆశ్రయించాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించాడు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పంపించిన ఆయన వేరే ఆయన గుర్తుపెట్టుకోవాలి. సృష్టి స్థితి లయాలు చేస్తాడు. వాళ్ళ ముగ్గురికి 3 డ్యూటీస్ సెండ్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ త్రిమూర్తుల ఐక్యతే పరబ్రహ్మతో ఏది గురుతత్వమైంది కనుక ఈ విశ్వమే గురు రూపము అని గురుగీత చెప్తోంది. ఎందుకంటే విశ్వం అంతా కూడా విష్ణు స్వరూపం. విష్ణు స్వరూపమైంది అన్యమైన ఎలా అవుతుంది? ఎందుకంటే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటే కేమ్ ఫ్రమ్ డివైన్ ఆత్మ. ఆ డివైన్ ఆత్మే పరమాత్మ నుంచి వచ్చే వాళ్ళు మన సామాన్యులు ఎలా అవుతాం? మనం అనుకుంటే సామాన్యులు కూడా ఆయన ఏం చేయలేడు. ఈ సామాన్యులు కాదు, అసమాన్యులు, దివ్యాత్మ స్వరూపులు. యువర్ బాడీ నాట్ ఏ ఆర్డినరీ బాడీ, హ్యూమన్ బాడీ డివైన్ వర్క్షాప్ అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంటే సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులైన వారికి విశ్వం గురు రూపంలో అనుభవం అవుతుంది. మోక్ష ప్రాప్తికి దోహదం చేసే ఆత్మీయుడవు. అలా అనుగ్రహం పొందిన వారికి జగత్తే కర్మబంధాలు కల్పించే ప్రతిబంధకం అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ తన ఆశ్రయించిన అర్జునుడికి అటు అనుభవమే అనుగ్రహించాడు. దట్స్ వై శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాక్ జగద్గురువు. అటువంటి గురువును ముముక్షు ఆశ్రయించి తీరాల. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని శరణం పొందే వరకు సృష్టి ప్రతి సృష్టి చేసిన విశ్వామికి బ్రహ్మజ్ఞానమే లభించలేదు. సరికదా అతనికి ఈ సృష్టి ప్రతిబంధకమై మనయేవ మనుష్యానం కారణం. మనం బంధమైన బంధ విముక్తునే కారణం కేవలం ఓన్లీ వన్ మైండ్. సో మనస్సు నాకు మనస్సు వద్దంటే కుదరదు. మనస్సు ద్వారానే మనం సాధించాలి. మనస్సు లేకుండా ఏమి సాధించడానికి అవకాశం కూడా లేదు. సో ఏది బంధమో ఏది ప్రతిబంధకమో ఆయనకి అర్థం అయిపోయింది. ఎన్నోసార్లు ఆయనకి తపోభంగం చేసింది కూడా. సద్గురువును ఆశ్రయించగా ఎంత తపస్సు అయినా ముక్తి పొందలేడు అనేది ఇది పురాణ కథలు సారాంశం. అందుకనే కృష్ణ పరమాత్మ కావచ్చు, రాముడు కావచ్చు, షిరిడీ సాయి కావచ్చు, స్వామి తనంచుకు తాను పాఠశాల పోయిండు కూడా. ఆ కారణం కూడా అదే. విశ్వమంతా తమ రూపేనని భక్తులకు ప్రత్యక్ష అనుభవాన్ని ప్రసాదించగలవారే నిజమైన తత్వద్రష్టులు, సద్గురువులు. రేపు మనకి వస్తాయి రకరకాల గురువులు, కారణ గురువు, విహిత గురువు అని. డీటెయిల్ డిస్కషన్ ఎక్కడుందంటే విశ్వమంతా వ్యాపించిన సద్గురు తత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధేయుడికి అవధూతోపాఖ్యానంతో ఉదహరించాడు. ఇది కూడా ఆయన చెప్పిందే. విశ్వమంతా ఉన్నాడు భగవంతు. హౌ కెన్ ఐ ఎక్స్పీరియన్స్? అందుకనే మనం ఇందాక చెప్పారు, విగ్రహంలో ప్రారంభంలో విగ్రహారాధన అంటే మూర్తిని విగ్రహంలోకి మనం దర్శించగలిగితే తర్వాత విగ్రహంలో విశ్వం అవుతుంది. విగ్రహంతో మనం ఆగిపోకూడదు. యు మస్ట్ ఎక్స్పాండ్. ఈ షిరిడీ సాయిబాబా అని సద్గురు ఈనాటికి తన భక్తుల గట్టి అనుభవాలు ప్రసాదిస్తారు. ఈ అవధూత ఉపాఖ్యానంలో అవధూత 24 మంది గురువుల నుంచి నేర్పిన జ్ఞానాన్ని మూల గ్రంథం సూచిగా సూచించింది.
యయాతి పుత్రుడైన యదు మహారాజు ఒకనాడు వేటకు వెళ్లి ఒక నిర్జనమైన అరణ్యంలో కటిక నేలపై పడుకుని ఉన్న ఒక సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయిన ఒక అవధూతను చూసి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు, స్వామి, ఆయుష్యము, సంపద, కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్థ కామాలు అనే పురుషార్థాల యందు ఆసక్తుడు అవుతాడు. మీరు మాత్రము ఆసక్తులు కాలేదు. మీరు నైపుణ్యం లేక గాని, ఎతగాక గాని, అజ్ఞానం వల్ల కానీ ఇలా అది ఓర్పు అంటే అన్ని ఉండి కూడా ఏం సైలెంట్ గా ఉండవు అనమాట. ఏం చేతగానవాడు ఓర్పే ఉండదు. అన్ని ఉండి కూడా సైలెంట్ గా ఉండవు ఓర్పు అనమాట. మీరు నిపుణులు, శక్తిమంతులు, జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తుంది. అటువంటి మీరు ఈ నిర్జనమైన అరణ్యంలో ఎటువంటి కోరికలు లేకుండా పరమ ఆనందంగా ఎలా, ఆనందం అంటే 16 రకాల చెప్పులు ఉంటాయి. మనుష్యానందము, దైవానందము, బృహస్పతి ఆనందము, సుమారు వీకెన్ గ్యారెంటీ. మనం బ్రహ్మాండంగా మనం ఇడ్లీ తిన్నాం కాలువ క్రితం, కారపొడేసి పెడితే నెయ్యి వేసి పెడితే బ్రహ్మాండంగా ఉంది అన్నాను సార్ కోటేశ్వరరావు గారు. హోటల్ వాడు ఇడ్లీ మీద ఇంత నెయ్యి వేసి ఇంత కారపొడి వేస్తే బ్రహ్మాండంగా ఉంది తన ఇడ్లీ బ్రహ్మాండంగా. ఇడ్లీ బ్రహ్మాండం సార్ అంటే మన ఫీలింగ్ ఎలాగున్నది అసలు నాడు ఇడ్లీ తింటే వచ్చేది కాదు బ్రహ్మాండం. ఈ అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా చేశారండి అంటాడు ఫంక్షన్ చూసి. తీసినాడు బ్రహ్మానంద అయితే సుప్రీం ఆనంద. మనం అనుకునేది ఈవెన్ మనిషి ఆనందం కూడా కాదని రేపు గురు పూర్ణంలో తెలుసుకోవద్దు. వాట్ వీఆర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మనిషి ఆనందం. మనం పొంగిపోతున్నాం, లెట్ ఇట్ బి. సో ఆనందము, సంతోషము, మోదము, ప్రమోదము, డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. సంతోషము, ఆనందము బెటర్ కొన్నే తెలుస్తున్నాయి మనకి. అప్పుడు అవధూత లోకశ్రేయస్గా ఇలా బోధించాడు, నేను 24 మంది గురువుల నుంచి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానం పొందాను. దట్స్ వై నేను నిర్హేతుకము, శాశ్వతము అయిన ఆనందం లభిస్తుంది. నా గురువులు ఎవరో, వారి నుంచి నేను నేర్చిందేమో యోగ్యుడు అని నీకు వివరిస్తున్నానని ఆ యదు మహారాజు, యయాతి కొడుకైన యదు మహారాజుకి చెప్పడం జరిగింది ఆయన యొక్క అవధూత దత్తాత్రేయుడు. నేను ఆ పిల్లలకి మన సండే రోజు ఫస్ట్ క్లాస్ గానే రివ్యూ చేస్తూ ఈ సముద్ర వసన దేవి శ్లోకం కూడా వచ్చింది. సో ఐ నారేటెడ్ బ్రీఫ్లీ అబౌట్ దిస్ ఇయర్. నా మొదటి గురువు భూమి. పూర్వకర్మ అనుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయన దేహాలు ప్రసాదించి దేహమాత, భూమాత వారి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపజేస్తాడు. అటువంటి పశుపక్షాదులు ఎన్నో భూమిపై నివసిస్తున్నాయి. మానవులు భూమిని దున్నుతారు. బావులు, చెరువులు, కొనేల కోసం ఇది బానే ఉంది. భూమి మీద ఉమ్మేస్తుంటాము, భూమి మీద టాయిలెట్స్ కడుతుంటాము. జీవులన్నీ ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి. అయినప్పటికీ భూమి ఓర్పు వహించి జీవులకు సస్యములు, ఆశ్రమము ఇచ్చి పోషిస్తున్నది. ఇన్ని జీవుల నుంచి తనకెంత బాధ కలిగించినా చెల్లించగా తన ధర్మాలతో అనుసరిస్తుంది. అలానే పూర్వకర్మ వలన ప్రేరేపింపబడిన సకల భూతాల వలన పీడింపబడినప్పటికీ ముముక్షువు ప్రేమ, ఓరిములతో సహించి ధర్మ మార్గం నుంచి చెల్లించకుండా ధైర్యం వహించి ఉండాలని భూమి నుంచి నేర్చుకున్నాడు. అలాగే భూమిపై కొండలు, దేవాలయాలు, సకల వర్షానికి కారణమైన అరణ్యాలకు నెలవులు. ఎన్నో జీవులు వాటి గుహల్లో నివసిస్తాయి. మానవులకు ఎంతో ఉపకరించే నదులు, వాటిలో ఈ నదులన్నీ కూడా కొండల్లోనే పడుతాయి. ఇప్పుడు గంగానది చూడండి, ఎక్కడి నుంచో పైనుంచి గంగోత్రి పైనుంచి వస్తుంది కిందకి. బహుశా ఆల్మోస్ట్ ఈ యొక్క పీఠభూమి లెవెల్కి వచ్చేటప్పుడు బహుశా ఉసికేసి అనిపించింది నాకు. మరి అంతకుముందు ఉందో నాకు తెలియదు. గృహ ఆలయాది నిర్మాణాలకు కావాల్సిన రాళ్లను ప్రసాదించడమే కాక పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు.
దేవుళ్ళందరూ పైన ఉంటాడు. పానకాల స్వామి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, పుట్టపర్తి సాయిబాబా కావచ్చు, వెంకన్న కావచ్చు, అయితే ఇప్పుడు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లో ఉన్న అమ్మవారు ఎవరైనా కావచ్చు, సింహాచలం అప్పన్న కావచ్చు, ఇవాళ గిరి ప్రదక్షిణ చేస్తారు సింహాచలం అప్పన్నకి, అదే అరుణాచలం కావచ్చు. పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది. ముముక్షు అయిన వాడు అలా జీవించగలగాని దాని నుంచి నేర్చుకున్నాను అని అన్నాడు ఈ ఫస్ట్ గురువు భూమి. రెండవ గురువు వాయువు. వివిధ వస్తువుల శీత ఉష్ణ శుచి అశుచి సుగంధ దుర్గంధాలతో సంబంధం లేకనే వాయువు ఆ పదార్థంతో సంబంధం లేదు. రైల్లో పోతుంటాం, కిటికీలు వేసేది అంటాం, మనం వేసుకుంటాం. విజయవాడ ఇప్పుడు చెన్నై నుంచి విజయవాడ పోయే దారిలో మధ్యలో ఇండస్ట్రీస్ వస్తాయి, ఎముకల కర్మాగారాలు వస్తాయి. మీరు బస్సులో పోయినప్పుడు కిటికీ అద్దాలు ముక్కలు మూసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా మూసుకోకపోతే నాకు చెప్పండి. చెన్నై నుంచి విజయవాడ పోయే దారిలో ఒక చోట వస్తుంది మన సింగరాయకొండ ప్రాంతంలో, అందరూ అద్దాలు వేసుకుంటారు. ఎందుకంటే దానికి సంబంధం లేదు. అగరబత్తి వాసన తీసుకెళ్తుంది, సుగంధం తీసుకెళ్ళిపోతుంది, ఏ గంధం తీసుకెళ్ళిపోతుంది. ట్రాన్స్మిట్ క్యారీ డ్యూటీ. అలాగనే అనాసక్తుడే వాటి మధ్య సంచరిస్తాడు మనిషి. అటువంటి వాడు తాత్కాలికంగా వాటి చేత ప్రభావితమైనట్టు కనిపించిన మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లరిలా సంచరిస్తాడు. ముముక్షువు కూడా ఇంద్రియ విషయాల అనుభవం అవుతున్న సుఖ దుఃఖాది ద్వంద్వాల్లో తగులుకొనక హృదయము వాక్కులను అనుక్షణము సంభవించే విక్షేపాలను తొలగించుకోవడమే జీవిత లక్ష్యం అని తలిచి ప్రాణరక్షణకు అవసరమైన ఆహారం మాత్రం చేతనే యోగి తృప్తి చెందాలి. ఇది భూమి తర్వాత వాయువు. ఒక పంచభూతాలు ముందు చెప్తాడు అన్నమాట. మూడవది ఆకాశం. అప్పుడప్పుడు ఆకాశంలో మేఘాలు, ధూళి, సంచారం చూస్తుంటాడు. థండర్ స్టార్మ్స్ అంటుంటాడు. ఫోర్కాస్ట్ చూస్తుంటాడు. 5 రోజులు రాబోయే టుడే క్లౌడీ అంటాడు, రెయినీ అంటాడు, థండర్ స్టార్మ్స్ అంటుంటాడు. మేఘాలు, ధూళి, సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కనిపించిన అది సహజంగా దేనికి అంటనిది. మొన్న మధ్య మేఘాలు పడ్డాయట ఒక ఊరి మీద. మీరు చూస్తారు, వీడియో పెట్టిన. ఒక గ్రామం ఊరి చివర పొలాల్లో మేఘాలు కింద పడ్డాయి నేలకొచ్చి. మేఘం అంటే నదిని బట్టి వాటర్ వ్యాపారం, మంచుగడ్డలు అన్నమాట. ముని కూడా కాలగతిలో సృష్టించబడిన త్రిగుణాల వికార రూపమై దేహానికి దానివల్ల కలిగిన మనోవికారాలకు అంటని వాడే ఆకాశంలో స్వచ్ఛుడై ఉండాలని తెలుసుకున్నాను. అంతేగాక ఆత్మ ఆకాశం వల్లే సర్వవ్యాపి. అది ఆకాశము అంటే డాష్. ఎవరైనా ఫిలప్ చేయండి. ఆకాశము డాష్ ఖాళీ ప్రదేశం. వండర్ఫుల్ స్పేస్, శూన్యం. మన దేహంలో కూడా చాలా ఆకాశం ఉంది, బొచ్చెడు ఆకాశం ఉంది. ఆత్మ ఆకాశం వల్ల సర్వవ్యాప్తి. అది నేను మీ ఊరు వచ్చిన ఆకాశం కనపడుతుంది, అనకాపల్లి పోయినా కనపడుతుంది, ఊరు పోయినా ఆకాశం నెత్తిమీ ఉంటుంది. ఆకాశం లేనిది ఎక్కడ, భూమి లేనిది ఎక్కడ? భూమి లేని తోట తిందాం అనుకున్నది ఎక్కడ? భూమి లేకుండా ఎక్కడ ఉంటుంది, ఆకాశం లేకుండా ఎక్కడ ఉంటుంది, గాలి లేకుండా ఎక్కడ ఉంటుంది? దాని ఎందుకు గోచరించే వివిధ రూపాలు చేత అవి అభేద్యము, అసంగమము, శుద్ధమది. ఎంతో సంగమం కాదు. మేఘాలు ఉన్నట్టు ఉంటాయి, కాసేపు అయితే ఎప్పుడు ఉంటాయి మేఘాలు. అయితే మేఘం అయిపోతే ఒక్కోసారి పగలపూటే, మాకైతే మధ్యాహ్నం పూటే చీకటి అయింది అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ మన ఎండ వస్తుంది. అటు ఆత్మయే బ్రహ్మ కదా. భూమి, వాయువు, ఆకాశం ఉంటుంది. 4వ గురువు అగ్ని, ఫైర్. ఇది కూడా పంచభూతాలు. అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు. ఒకప్పుడు మన జపాన్ లో అగ్నిపర్వతం పగిలింది. ఎప్పుడు పగులుతుందా? ఎప్పుడోసారి పగులుతుంది. తాళ్ళే ఎగిసిపడింది, తాళ్ళే అన్నాడు ఒక ఆయన. ఎవరిని? షిరిడి బాబా అండి. వెరీ నైస్.
ఒకప్పుడు నీరు కప్పి మందంగా వెలుగుతాడు. వెరీ గుడ్. మరొకప్పుడు రాపిడి వల్లనే ప్రకటమై అగ్నితత్వంగా వస్తువులో సూక్ష్మంగా దాగి ఉంటాడు. అనాది కాలంలో ఈ వండుకోవడాలు ఇవన్నీ ఏం లేవు. పచ్చిది అన్ని కూడా రాగానే తినేవాళ్ళు. అప్పుడు పాపం మంచిగా ఉండేవాళ్ళేమో. ఎప్పుడైతే ఈ అగ్ని ఫైర్ రాయి గుద్దుకోవడం, అప్పుడు కాల్చుకోవడం, వేయించుకోవడం, ఫ్రైలన్నీ ఇప్పుడు మొదలైంది. మనలో కూడా అగ్ని ఉంటుంది, జఠరాగ్ని. అది ఉండబట్టే ఆ జఠరాగ్ని పనిచేస్తేనే మన మంచిది. ఇప్పుడు 12:30 కాగానే మంగళహారతిగానే ఆకలి వేస్తుంది. ఇందాక దోశ లేదు కూర్చున్నాం. అది జఠరాగ్ని ఉంటేనే ఆకలి వేస్తేనే అదృష్టం. మూడు పూటలో అన్నం తింటేమే అదృష్టం. అందుకంటే అదృష్టం ఏం లేదు. పొద్దుల హాయిగా తింటమే పెద్దగా సౌభాగ్యం అంట, ఐశ్వర్యం అంట. అన్ని డబ్బులు కూడా 3 పూట తిన్న వాళ్ళు 30 మంది ఉన్నారు దేశ ప్రపంచంలో. చిన్న అరగని వాళ్ళు ఉన్నారు. ఇవే ఐశ్వర్యాలు అంటే. అది సామాన్య అగ్ని మదనం చేత విశేషాగ్నిగా ప్రకటము. యజ్ఞాలు చేసే అగ్నిని పుట్టిస్తారు కూడా. యజ్ఞం చేసేవారి పూర్వపాపాలను హరించి రానున్న కర్మ దోషాలను నివారించడం కోసం ఎవరి నుంచే సరే హవిస్సును గ్రహిస్తాడు. అలానే దానికి అది ఇదే లేదు. ఏమి వేసినా కానీ స్వాహే. అది తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడు కాదు. పాపాన్ని దహిస్తాడు. జస్ట్ లైక్ దట్. ఇప్పుడు రావటమే లేటుగా వస్తుంది, ముందు వెళ్ళిపోతుంది మనకంటే. సో ముని కూడా తన తపశక్తిని గుప్తంగా ఉంచుకుంటూ జనాన్ని పావనం అనొచ్చడానికి సర్వుల నుండి భిక్షను తీసుకుంటున్నాడు. అది ఆయన సర్వం నుండి భిక్షాటన చేయడం ఎందుకంటే చాలా బాగా చెప్పాడు. ఆయన భిక్ష ఎత్తింది అన్న తింటాను కాదు, మన పాపాలను, మనలో దాన గుణాన్ని ఎవడైనా వచ్చి అడిగితేనే కదా. నేను ఎవరో పెట్టాడు, అద్భుతంగా పెట్టాడు. ఎవడిస్తారో వారి దగ్గర పెడతారండి, అందరు పెడతారండి. చూడండి గొప్పతనం. ఎవడిస్తాడో తెలుసు, వాళ్ళ దగ్గరికే పోయి అడుగుతారట, అందరు పోయి అడగరు. సో భిక్షను వారి నుంచి స్వీకరిస్తాడు. తాను మాత్రం అగ్ని వల్ల ఎత్తి భిక్షలైనా అపవిత్రుడు కాదు. దట్టు అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ కఠిన చేరినప్పుడు రూపంతో భాషిస్తుంది. అలాగే ఆత్మ కూడా రూపం లేదు, దేహాలయందు తాదాత్యం చెంది ఆయా రూపాల్లో గోచరిస్తుంది. జీవులన్నీ సకాలంలో జన్మించి మరల సకాలంలో మరణిస్తున్న వాటి ఆది అంతాలు అతి ఉత్పత్తి లయల వలె గుప్తమైనవి. మధ్య దశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి. కానీ వాటి సృష్టి స్థితి లయలకు ఆధారమైన ఆత్మ శాశ్వతం, వికారరహితము, అవ్యక్తము, సర్వగతము. అలానే సామాన్య అగ్ని కూడా. అగ్ని యొక్క తత్వాన్ని గురించి విచారించి నేను అటువంటి తత్వ జ్ఞానాన్ని పొందాను అని అవధూత చెప్తున్నాడు రాజుగారు. అగ్ని వివిధ వస్తువు, అందులో ఏమేసినా చివరికి భస్మమే వస్తుంది. నువ్వు చెక్క వేయి, కట్టె వేయి, ఏమేసినా వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారుస్తుంది. అందుకని స్వామి విభూతికి మళ్ళీ రూపాంతరం లేదు. చేంజ్లెస్ ఫామ్ ఏంటంటే విభూతి. జస్ట్ లైక్ దట్ తత్వజ్ఞానం అనే అగ్ని వివిధమైన వస్తువులను, గుణాలను నిరసించి సర్వగతమైన విశ్వవిభుని తత్వాన్ని గ్రహించి తనలో తానే అణిగి ఉంటుంది. కోటేశ్వర గారు కంటిన్యూ చేయండి. సాయిరామ్ సార్. ఇప్పుడు అవధూత గారు చెప్పినటువంటి 5వ గురువు దగ్గరికి మనం వస్తున్నామండి. నా 5వ గురువు సూర్యుడు. నా 5వ గురువు అయిన సూర్యుడు సహజంగా ఒక్కడే అయినా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఘటనలోని ఒక్కొక్క ప్రతిబింబంగా భాషిస్తాడు. అలానే సహజంగా ఆత్మ అద్వయమైనప్పటికీ దేహాది ఉపాధి భేదం చేత వివిధము, భిన్నము అయినట్లు కనబడుతుంది. అంటే సూర్యుడు ఎక్కడికి పోయినా మనకు కనబడతాడు. ఇందాక గురువు గారు చెప్పారు ఆకాశం ఏ ఊరు పోయినా ఉంటుందని. అలాగే ఈ ఆత్మ కూడా అంతే, దేహాది ఉపాధిని పొందుతుంది. అంతేకాదు సూర్యుడు ఏ విధంగా గ్రీష్మ ఋతువులో నీటిని తన కిరణాలతో స్వీకరించి వర్ష ఋతువులో విసర్జిస్తాడో అలానే
జ్ఞాని కూడా విషయాల నుండి అనుభవ సారాన్ని సేకరించి సకాలంలో బోధ రూపంలో జీవులకు ప్రసాదిస్తాడు. అయినా సూర్యునిలాగా అతడు కర్తృత్వం వహించడు. సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్య రూపాలను సర్వులకు గోచరింపజేసినట్లే జ్ఞాని కూడా వాటి నిజతత్వాన్ని జిజ్ఞాసులకు తెలియజేస్తాడు. ఒకే సూర్యుని వల్ల కమలాలు వికసిస్తాయి, కలువలు ముకుళించుకుంటాయి. అలానే జీవులు వారి వారి పరిపాకాన్ని అనుసరించి ఆ బోధను గ్రహించగలుగుతాయి. కానీ సూర్యుడు మాత్రం అన్ని జీవులకు వెలుగును, ఉష్ణశక్తిని ప్రసాదించడంలో జీవుల గుణదోషాలను ఎంతనట్టే మహాత్ముడు తన అనుగ్రహాన్ని సర్వులకు సమానంగా ప్రసాదిస్తాడు. ఇక్కడ జ్ఞాని సూర్యుడు మనకు పోలిక చేయబడ్డారన్నమాట. నా 6వ గురువు పావురము. ప్రేమ పాశబద్ధులైన ఒక పావురాల దంట పిల్లల్ని పెట్టి వాటిని ప్రేమతో పోషిస్తుండేవి. ఒక బోయవాడు వల వేసి పిల్లలను పట్టుకున్నాడు. అప్పటికి వాటికి ఆహారం తెచ్చిన ఆడుపావురం కూడా పుత్ర వ్యామోహంతో ఆ వలలో దూకింది. దేనికంటే బిడ్డలు ఏమవుతారో అనేటువంటి బెంగతో. దాన్ని నడబాసి జీవించలేక మగపక్షి కూడా దాన్ని అనుసరించింది. అలానే మానవ జన్మమెత్తి కూడా మమకార వ్యామోహాలతో తన వినాశనం కొని తెచ్చుకుంటాడని తెలుసుకున్నాను. సహజంగా స్వేచ్ఛాయుతమైన ఆత్మ దేహేంద్రియాదులతో దాదాత్మ్యం చెంది సంసార దుఃఖాగ్నిలో కర్మ వలయంలో ఇలాగే తగులుకుని నశిస్తున్నదని గుర్తించాను. నా 7వ గురువు కొండ చిలువ. అది కదలక పడి ఉండి యాదృచ్ఛికంగా ప్రాప్తించిన ఆహారంతో మాత్రమే జీవిస్తుంది. ఈ కొండ చిలువ కదలదండి, ఉన్న తోటనే ఉంటుంది, దొరికింది తింటూ ఉంటుంది. అది అల్పం కావచ్చు, అధికం కావచ్చు, రుచికరం కావచ్చు, కాకపోవచ్చు. అలానే మానవుడు కూడా ఇహపర సుఖాల కోసం ప్రాకులాడక దైవికంగా లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ ఆత్మనిష్ట ఓర్ములతో ఉండాలి అని గ్రహించాను. ఏమీ లభించినప్పుడు కూడా దైవమే గతి అని నమ్మి ఆ కొండ చిలువ వలె జాగ్రత్త నిద్ర ఆదులు లేనివాడై, అంటే జాగ్రత్త అవస్థ కానీ నిద్రావస్థ కానీ లేనివాడై, అంటే ధ్యాననిష్ఠుడై ఇంద్రియ బలమున్న స్వార్థ అభిమానయుక్తమైన ఎట్టి కర్మలు చేయక బలిష్టమైన దేహాన్ని మోస్తాడు. దర్శనాది సామాన్య వ్యాపారాలను సైతం ప్రత్యాహారం ద్వారా యోగి పరిహరించాలని తెలుసుకున్నాను. అంతేకాక కొండ చిలువకు బాహ్యమైన శుచి అశుచులతో నిమిత్తం లేదు. జనసంచారం నుండి దూరంగా ఉంటుంది. నిరంతరం ధ్యానమనే అంతఃశుచిలో నిమగ్నుడైన ముని కూడా అలాగే జీవించాలని తెలుసుకున్నాను. ఇక నా 8వ గురువు సముద్రం. వర్ష ఋతువులో నిండుగా పొంగిన నదులు ఎన్ని తనలో కలిసినప్పటికీ సముద్రం పొంగదు. వేసవిలో ఆ నదులు ఎండినప్పటికీ కృంగదు. జ్ఞాని సముద్రంలా పరిపూర్ణుడై సుఖాలకు పొంగక దుఃఖాలకు కృంగక ధర్మము అనే చెలియలి కట్టను అతిక్రమించక ఒక నదికి గాని సముద్రానికి గాని ఉండేటువంటి ఆనకట్టని, అంటే ఆ కట్టని చెలియలి కట్ట అంటారండి. అంటే తన యొక్క ఒడ్డుని ఏమాత్రము అతిక్రమించక ఎట్టి పరిస్థితుల్లోనూ క్షోభించడు. అజేయుడై తన యోగ రహస్యము ఎవరికి అంతుపట్టనివ్వక అపారుడు, ప్రసన్నుడు, చలనరహితుడుగా జీవించాలని తెలుసుకున్నాను. అంతేకాక సముద్రము తనలోని ముత్యాలను ఎన్నడూ బయటకు విడవదు. బయట నుండి వచ్చినటువంటి చెత్తను కొంచెం కూడా తనలో చేరనివ్వదు. అలాగే ముని తనలోని సద్గుణాలను వేడకుండా అవగుణాలను ఒక్కదాన్నైనా చేరనివ్వకుండా జీవించాలని తెలుసుకున్నాను. మిడత నా 9వ గురువు. అది అగ్నిని చూచి ఆకర్షింపబడి అందులో దూకి నశిస్తుంది. అలాగే అజ్ఞాని దుఃఖ నిలయాలైన విషయాలు సుఖాలని భ్రమించి వాటిలో చిక్కి నశిస్తాడు. స్త్రీల రూప లావణ్యాలు చూచి మోహం చేత వశం తప్పి
నశిస్తాడని తెలుసుకున్నాను. అలా కాక ముముక్షువు జ్ఞానమనే అగ్నిలో తన అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలని తెలుసుకున్నాను. ఇక నా 10వ గురువు ఏనుగు. మానవులు అడవిలో నిలిపిన ఆడ ఏనుగు ప్రతిమను చూచి భ్రమించి దాని స్పర్శ కోరి మగ ఏనుగు దానిని సమీపించి బంధించబడుతుంది. అంటే ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు, ఆ మగ ఏనుగు నిజంగా అది ఆడ ఏనుగేనేమో అని భ్రమించి దాని దగ్గరకు వస్తుంది అనమాట. ఆ వచ్చి ఆ కందకంలో పడిపోతుంది. ఆ విధంగా ఆడ ఏనుగును చేరి విహరించే మగ ఏనుగును మరొక మగ ఏనుగు కోరి చంపుతుంది. అలానే రావణ దుర్యోధనాదుల్లాగా స్త్రీ స్పర్శను కోరి అజ్ఞుడు సంసార బంధంలో చిక్కి ఆత్మనాశం కొని తెచ్చుకుంటాడని ముముక్షువు అట్టి మోహాన్ని జయించాలని తెలుసుకున్నాను. ఇక నా 11వ గురువు చీమ. దానివల్లనే తాను ఆర్జించిన ధనంతో దాన ధర్మాలు చేయక కూడబెట్టేవాడిని దుర్మార్గులు దోచేస్తారని తెలుసుకున్నాను. మనకు పద్యం ఉంది, చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఎట్లు అని. దాని కష్టపడి పెడతాయి పాపం, కానీ వాటికి దక్కదు. అయినా చీమ వలనే ముముక్షువు కూడా సాధనలో ఎన్ని విఘ్నాలు అపజయాలు వచ్చినా నిస్పృహ చెందక నిరంతర కృషితో జ్ఞానధనం సాధించి కూడబెట్టాలి అని నేర్చుకున్నాను. ఇక నా 12వ గురువు చేప. అది జిహ్వ చాపల్యం చేత ఎరకు ఆశించి గాలాన్ని మృంగి నశించినట్లే జిహ్వ చాపల్యానికి లొంగి మానవులు ఆత్మహాని కలిగించుకుంటారు. రుచి పట్ల అనాసక్తి, అల్పరస సేవనాల ద్వారా జిహ్వను జయించవచ్చును. జితం సర్వం జితే రసే. జిహ్వను జయిస్తే సమస్తాన్ని జయించవచ్చు. ఎరకు ఆశించక తనకు సహజమైన జలాన్నే ఆశ్రయించిన చేప వలె తన సహజ నిలయమైన పరమాత్మను ఆశ్రయించిన వాడు తప్పక ధన్యుడవుతాడు అని నేర్చుకున్నాను. ఇక పింగళ అనే వేశ్య నా 13వ గురువు. ఆమె ఒకసారి ధనాశతో ఆనందదాయకమైన నిద్ర కూడా పాడు చేసుకొని ఒక విటిని కోసం వేచి చివరికి ఇలా పరితపించింది. నేనంత మూఢురాలను ఆనందమయుడైన ఆత్మారాముని విడిచిపెట్టి అల్పబుద్ధితో భయశోక మోహాదులు కలిగించే మానవాధముని పొందగోరాను. ఇక ముందు ఆత్మను అంటే శరీరాన్ని, జీవాత్మను ఆత్మారామునికే అమ్మి ఆత్మలాభం పొందుతాను. ఇట్టి నిశ్చయంతో ధన్యత నొందింది. అలానే ధనకీర్తుల కోసం సిద్ధులకు ఆశించక యోగి వైరాగ్యంతో ఆత్మానందాన్నే సాధించాలని నేను గ్రహించాను. ఆశయే దుఃఖము, ఆశ లేకపోవడమే సుఖము. ఒకరి నుండి స్వీకరించడమే దుఃఖానికి మూలమని తెలిసి అపరిగ్రహము అవలంబించాలని. అపరిగ్రహం అంటే ఏమీ తీసుకోకుండా ఉండటం, ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా ఉండటం, ఆ అపరిగ్రహము అవలంబించాలని పింగళ అనేటువంటి వేశ్య నుంచి నేను తెలుసుకున్నాను. నా 14వ గురువు శరకారుడు. శరము అంటే బాణము, కారుడు అంటే తయారు చేసేవాడు, అంటే బాణాలను తయారు చేసేవాడు అనమాట. అతడు బాణాలను చేయడంలో నిమగ్నుడై ప్రక్కల నుండి పోతున్న ఊరేగింపును కూడా గుర్తించలేదు. లోకులను భ్రమింపజేసే విషయ జాలాన్ని విస్మరించి ఆత్మనిష్ఠుడు కావాలని అతనిని చూసి నేను తెలుసుకున్నాను. అంటే ఎన్ని పరిసరాల్లో ఎంత గడబడలు ఉన్నప్పటికీ తదేక నిష్ఠ, తదేక దృష్టి మరల్చుకోకూడదు అని దీనివల్ల తెలుస్తోంది. ఒక బాలుని చూచి యోగి చింతలు మానవమానాలు విడిచి ఆత్మరతుడై సుఖించాలని తెలుసుకున్నాను. కనుక ఆ బాలుడే నా 16వ గురువు. కాల ప్రభావం చేత చంద్రకళలు వృద్ధిక్షయాలు పొందినట్లు కనబడతాయే కానీ చంద్రగోళం ఎట్టి మార్పులు చెందదు. అలానే జననం మొదలు మరణం వరకు గల మార్పులన్నీ దేహానికి మాత్రమే, దేహికి సంబంధించవు. దేహము అంటే శరీరము, దేహి అంటే ఆ శరీరంలో ఉండేటువంటి ఆత్మ అని అర్థం. దేహికి సంబంధించవు. చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడే కానీ స్వయముగా ప్రకాశించలేడు. అలానే దేహి అయిన జీవుడు ఆత్మ చైతన్యాన్ని ప్రతిబింబిస్తాడే కానీ స్వయంగా ప్రకాశించలేడని గుర్తించాను. కనుక చంద్రుడు నా 16వ గురువు. అతడు సర్వజీవులకు
ఆహ్లాదము చలదనము ప్రసాదిస్తున్నా వాటి నుండి ఏమీ ఆశించడు. జ్ఞాని భగవత్ అనుగ్రహాన్ని జీవులకు పంచి వాటి తాపాన్ని హరిస్తూ కూడా నిరపేక్షుడై ఉండాలని తెలుసుకున్నాను. తామర పువ్వుల పరిమళం చేత ఆకర్షింపబడిన తేనెటీగ, ఇదో 17వ గురువు అండి, రాత్రంతా ముడుచుకున్నటువంటి కమలంలో బంధింపబడుతుంది. ఏదో మకరందం తాగుదామని వెళ్తుంది లోపలికి. సాయంత్రం కాగానే, సూర్యాస్తమయం కాగానే దాని యొక్క రేకులు ముడుచుకుపోతాయి. ఆ విధంగా కమలంలో ఆ తుమ్మెద బంధింపబడిపోతుంది. అలాగే యతి కూడా రుచి సుగంధము గల పదార్థాల పట్ల ఆసక్తుడైతే వాటిని సమర్పించే గృహస్థుని ఇంట చిక్కి పతితుడవుతాడు. తేనెటీగ పువ్వులు నలగకుండా తేనెను గ్రహిస్తుంది. ఎన్ని పూల మీదకు వాలినా కూడా ఆ పువ్వుకి ఏమాత్రం కన్నకుండా తనకు కావలసినటువంటి మకరందాన్ని తీసుకునేటువంటి అపూర్వమైనటువంటి తెలివితేటలు మన తేనెటీగ కొనేయండి. అలాగే అంటే ఎక్కడ పువ్వుని కన్ననివ్వదు, పువ్వును నలగనివ్వదు. సన్యాసి గృహస్థునకు ఎట్టి కష్టము కలుగ చేయకుండా వారి నుండి స్వల్పంగా మాత్రమే ఆహారాన్ని సంపాదించాలి. అంతేకాక తుమ్మెద వివిధ రంగులు గల పువ్వుల నుండి తేనె మాత్రమే గ్రహించినట్లు వివేకి సకల శాస్త్రాల సారం మాత్రమే గ్రహించాలి, కానీ పాండిత్యానికై ప్రాకులాడరాదు. తేనెటీగ రేపటికని మాపటికని తేనె కూడబెట్టడం వలన తేనె అమ్ముకునేవాడు వాటి తేనెను అపహరిస్తాడు. మనందరికీ తెలుసు, తేనె తొట్టెలు కొట్టడం, అక్కడ అగ్ని పెట్టడం, వాటిని పారిపోయేలాగా చేయటం, ఆ తేనె తీసుకొచ్చి మనకు అమ్మటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ సేకరణ ఎంతసేపటికి పోగు చేద్దామనేటువంటి ఒక దురాశ అన్నమాట. ఆ దురాశ తేనెటీగ కొన్నది. దానివల్ల అది ఏం చేస్తుంది, కష్టపడి తేనెను తయారు చేసి చివరికి బాటసార్ల యొక్క పాలు చేస్తుంది. చివరికి పాప తను అనుభవించేది ఏం లేదు, బాటసార్ల పాలు అయిపోతుంది తను సంపాదించిన సొమ్మంతా. కనుక ముని రాత్రికని రేపటికని ఆహారం కూడబెట్టగా చేతులు మాత్రమే భిక్షాపాత్రగా, కడుపు మాత్రమే కంచంగా జీవించాలి, ఆ విధంగా గడపాలి అని నేను నేర్చుకున్నాను. ఇదంతా నాకు నేర్పినటువంటి తేనెటీగ నా 17వ గురువు. ఇక మనం 18వ గురువు గారి దగ్గరికి వస్తున్నాం. లేడి నా 18వ గురువు. కపటుడైనటువంటి వేటగాడి సంగీతానికి పరవశించి అతని చేత చిక్కినట్లు లౌకికమైనటువంటి గీతాలు వినగోరే ముముక్షువు కూడా విషయ వాంఛల్లో చిక్కి నశిస్తాడు. సంగీతం పెడతారు, అప్పుడు అసలు లేడికి కదలకుండా ఉండేటువంటి అలవాటు లేదు, ఎప్పుడూ శరీరం కదులుతూనే ఉంటుంది. అంత కదిలేటువంటి లేడి కూడా సంగీతం వినంగానే ఒక్క అర నిమిషం కదలకుండా నిలబడుతుందండి. ఆ అర నిమిషంలోనే బాణం వచ్చి దానికి తగులుతుంది. అంటే ఒక అర నిమిషం చాలన్నమాట దాని యొక్క మరణానికి. ఆ విధంగా ఒక సంగీతానికి అది బానిసైనట్టే మన మానవుడు కూడా విషయ వాంఛల్లో ఇరుక్కుపోతున్నాడు. కాబట్టి నా యొక్క 18వ గురువు లేడి. ఇక గ్రద్ద నా 19వ గురువు. ఒకప్పుడు అది ఒక చచ్చిన ఎలుకను కొనిపోతుండగా ఎన్నో కాకులు గ్రద్దలు ఆ ఎలుకను ఆశించి ఆ గ్రద్దను ఎంతగానో బాధించాయి. చివరికి గ్రద్ద ఎలుకను విడిచిపారేసింది. పక్షులన్నీ దానికోసం పోగానే గ్రద్ద ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చున్నది. పామరులు ఆశించేటువంటి లౌకిక సుఖాలను ఆశించడం దుఃఖాన్ని కొని తెచ్చుకొనడమే అవుతుందని, వాటిని విడవడమే శాంతికి మార్గమని తెలుసుకున్నాను. చూడండి, ఎలుకను ఆశించినంత వరకు ఎన్నో ముసురుకునేదాన్ని. ఎప్పుడైతే ఆ ఎలుకను వదిలిపెట్టిందో అన్ని ఆ ఎలుక వైపు, చచ్చినటువంటి ఎలుక వైపు వెళ్ళినాయి. హాయిగా గ్రద్ద ప్రశాంతంగా ఉంది. అలాగే మనం కూడా ఈ దుశ్చింతలు దుర్భావాలను గనక వదిలిపెట్టినట్టయితే మనకు చాలా మనశ్శాంతిగా ఉంటుందని ఈ గ్రద్ద వల్ల మనం నేర్చుకోవచ్చు. నా 20వ గురువు కన్య. కన్య అంటే వివాహం కాని స్త్రీ. ఆమెను చూడటానికి మగ పెళ్లి వారు వచ్చినప్పుడు ఆమె తల్లి ఇంట లేదండి. వారిని సత్కరించడానికి ఆ కన్యయే ధాన్యం దంచుతున్నది. తన చేతిగాతుల సవడి వారు ఎక్కడ వింటారోనని వెరచి ఒక్కొక్క చేతికి 2 గాజులు మాత్రమే ఉంచుకున్నది. అవి కూడా శబ్దం చేస్తున్నాయి. అప్పుడు ఒక్కొక్క చేతికి ఒక్కొక్క గాజు మాత్రమే ఉంచుకొని నిశ్శబ్దంగా కార్యం నెరవేర్చుకున్నది. పలువురు ఒక చోట చేరినా, 2 చేరినా ముచ్చట్లు కబుర్లు తప్పవని యోగి
ఏకాంతంగా సాధన చేసుకోవాలని నేర్చుకున్నాడు. చూడండి, మనం మూడు తలకాయలు గనక 2 తలకాయలు గనక కలిసినాయి అంటే ఇక ఒకటే కబుర్లు. అలాగే ఈ అమ్మాయి కూడా, అంటే కనీసం ఆ ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఈ అమ్మాయి ఏదో ప్రిపేర్ చేస్తుంది అనేటువంటిది కూడా తెలియకుండా ఉండటం కోసం ఆమె తనకున్నటువంటి గాజులన్నీ క్రమక్రమంగా తీసి ఒక్క గాజు మాత్రమే అటో గాజు ఇటో గాజు ఉండటం వల్ల ఆ నిశ్శబ్దంగా తను పని చేసుకుంది, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వగలిగింది. కాబట్టి ఆ ఏకాంతం అనేటువంటిది, ఆ ఒకటి అనేటువంటిది తపస్సు కావాలి అని ఇక్కడ నేను నేర్చుకున్నాను. నా 21వ గురువు సర్పము. తనకు ఒక గృహం నిర్మించుకొనక చెదలు శ్రమపడి నిర్మించుకున్న పుట్టను విడిచిపోయాక అందులో జీవిస్తుంది. నిజంగా ఈ పాముకి అసలు గృహ నిర్మాణం చేత కాదండి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఎట్లు. అలాగా చీమలు గాని చెదలు గాని పుట్టలు పెడతాయి. ఆ పుట్టలు పెట్టంగానే ఇవి వెళ్ళి జబర్దస్తిగా వాళ్ళందరినీ బయటకు తోలేసి వాటి స్థానంలో ఇవి ఉంటాయండి. అంటే ఈ దురాక్రమణ వీటికి అలవాటు అనమాట సర్పానికి. నిజంగా సొంతంగా ఇల్లు కట్టుకునేటువంటి తెలివితేటలు లేవు. ఆ విధంగా పుట్టను విడిచిపోయాక ఏదో కారణాల వల్ల ఇవి వలసపోతుంటాయి. ఆ వలసపోయినప్పుడు కూడా ఇవి వాటిలో జీవిస్తాయి. చెదల వలె అవివేకులు శ్రమలు కోర్చి గృహాది ఉపాసనను పెంచుకుంటారు. కానీ ముని ఇతరులు నిర్మించినటువంటి మఠాలలోను శిథిలాలయాల్లోనూ వృక్షములందులోనూ జీవించాలి. అంతేకాక పాము తన జీవకృత్యాలను ఏ ఇతర జీవులకు తెలియనివ్వదు. అలాగే యోగి కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచుకోవాలి. పాముల ఏకాంతాన్ని ఆశ్రయించిన యోగి యోగాన్ని నిశ్చింతగా అభ్యసించగలడు. పాము తన కుపుసాన్ని నిశ్చింతగా విడిచినట్లు యోగి కూడా అంత్యకాలంలో యోగ సిద్ధి వలన స్వచ్ఛందంగా దేహాన్ని ఛేదించగలడు. కాబట్టి ఆ పాము ఎవ్వరికి తెలియకుండా రహస్య ప్రదేశంలో తన కుపుసాన్ని అతి బాగా ఇరుకైనటువంటి ఒక ప్రదేశంలో ఎలా నిశ్చింతగా వదిలేస్తుందో అలాగే ఏకాంతంలో ఈ యోగి కూడా తన యొక్క దేహాన్ని ఛేదించగలడని చెప్తున్నారు. ఇక సాలెపురుగు నా 22వ గురువు. అది తాను వెడలగెక్కినటువంటి పదార్థంతో గూడు అల్లుతుంది. కొంతకాలానికి తిరిగి దాన్ని మింగివేస్తుంది. అలాగే బ్రహ్మ తనలో నుండి ఈ సృష్టిని బహిర్గతం చేసి తిరిగి తనలోనే లీనం చేసుకుంటాడు. జీవుడు కూడా తన హృదయగతములైనటువంటి సంస్కారాలతో తన ఉపాధిని పెంచుకొని మరల అవసాన దశలో తిరిగి దానిని అంతర్గతం చేసుకుంటాడు. కనుక ఈ జగత్తంతా వాస్తవానికి బ్రహ్మమయమే. అయినా తత్వజ్ఞానాన్ని సాధించని వారికి ఇది వాసనామయమే. కాబట్టి ఆ విధంగా సాలె పురుగు ఏ విధంగా ద్రవపదార్థాన్ని సృష్టించి గూడల్లి మళ్ళా ఒక్క 6 నిమిషంలో టక్కన గుట్టుకొని మింగేస్తుంది. అలాగే మరి ఈ సృష్టిని కూడా చేసి భగవంతుడు కూడా ఎవరికి తనలో లీనం చేసుకుంటాడు అనేటువంటిది మనకు సాలెపురుగు ద్వారా మనకు అర్థమవుతోంది. ఇక నాకు 23వ గురువు భ్రమర కీటకము. భ్రమరము అంటే తుమ్మెదండి, కీటకము అంటే పురుగు. ఏమిటి భ్రమర కీటకము? ఇది ఒక న్యాయం. చూడండి, భ్రమరము అంటే తుమ్మెద తన గుడ్డు నుండి బయలుపడినటువంటి తన కీటాన్ని అంటే పురుగుని, క్రిమి అంటారు దీన్ని, గూటి నుంచి దాని చుట్టూ ఝంకారం చేస్తూ ఉంటుంది. దాని ద్వారా వచ్చింది ఒక పురుగు. ఆ దాన్ని గూడులో పెట్టేసింది. ఇక ఆ గూడు చుట్టూ నాదం చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఆ ఝంకార భీతి వలన, అంటే ఏదో వచ్చింది, ఆ భయానికి గురైపోతుంది ఆ కీటకం. ఆ భయంతో అలాగే నిశ్చింతగా అది ఎట్లయితే తిరుగుతుందో అలా చూస్తూ ఉంటుంది. అది ఆ భీతి వలన కీటకము ఏదైనా సరే అహర్నిశలు భ్రమరాన్ని గురించే చింతించి కొంతకాలానికి తానే భ్రమరమవుతుంది. ఆ విధంగా చూసి 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 ఆ నాదాన్ని భరించి చివరికి కీటకం కూడా భ్రమరంగా మారిపోతుంది. అలాగే సత్శిష్యుడు తన గురువును నిరంతరం ధ్యానించి తానే గురు రూపుడవుతాడని గుర్తించాడు. అలాగే మంచి శిష్యుడు గురువు గారిని కొలిచి గురువు యొక్క సద్గుణాలను పొంది చివరికి గురువు అంతటి వాడై చివరికి గురువును మించిన శిష్యుడు కూడా అవుతాడు అనేది ఇక్కడ మనం గ్రహించాలి. దీనికి ఆధారం ఏంటంటే భ్రమర కీటకము. ఇక నా 24వ గురువు జలము. జలము అంటే మనందరికీ తెలుసు, నీరు. జలం సర్వజీవులకు దాహం తీరుస్తుంది. వాటి దేహాలకు శుచి, ఆరోగ్యము, చల్లదనము ఇస్తుంది. వృక్షాలను, సస్యాలను అంటే పంటలను పోషిస్తుంది.
అన్ని జీవులకు అంత మేలు చేస్తున్నా తాను మాత్రము నమ్రతతో పల్లమైన ప్రాంతాల్లోనే నిలుస్తుంది. చూడండి, ఇంత జలం ప్రాణాధారము, నీరే ప్రాణాధారము, అది లేకుండా బతకలేము. అంతటి నీరు కూడా కాలర్ ఎగరేసుకొని తిరగచ్చు, మంచి జబర్దస్తిగా నేను మునగాడిని అని చెప్పచ్చు. కానీ అంత ఉపకారం చేసిన అన్నిటికీ వినమ్రత దాని యొక్క లక్షణం. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు అని అంటాం మనం. ఆ నీరు పల్లానికే పోతుంది తప్ప, అంటే ఆ పల్లానికి పోవటం అనేదే ఇక్కడ నమ్రత అన్నమాట. ఆ నమ్రతతోటి పల్లమైన ప్రాంతాల్లో నిలుస్తుంది. అలానే ముని తను ఆశ్రయించినటువంటి వారిని హృదయ దేహ తాపాలను తొలగించి రక్షిస్తూ కూడా వినమ్రుడై ఉండాలని గ్రహించాడు. ఆ ముని అయినటువంటి వాడు కూడా ఇందాక ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళ కోరికలను తీరుస్తూ, వాళ్ళ సుఖ సంతోషాలకు కారణమవుతూ, వాళ్ళ యొక్క శ్రేయస్సును కోరుతూ నిర్లిప్తంగా జీవించాలి అని మనం చెబుతున్నాడు అనమాట. ఇక శ్రీ గురు చరిత్ర కాల నిర్ణయము గురువు గారి చదవమంటారా? మరి అనవసరం సార్, అది కొంచెం డౌట్స్ వస్తాయి దీంట్లో. అందుకని మనం గురు చరిత్ర కాల నిర్ణయం పక్కన పెట్టేద్దాం సార్. అనవసరం మనకు. అలాగే ఇక్కడ చివరిలో సార్ గురు చరిత్రలో స్త్రీ నింద అని ఒకటి ఉంది కదా సార్, అది కూడా మనం పక్కన పెట్టేద్దామండి. అసలు ఆ టాపిక్ లో నేను ఎప్పుడు చెప్పలేదు అవి. అందుకనే సార్ ఇక మనకు చివరిగా మరి మంగళ శాసనంతో కాస్త శ్లోకాలు చదివి మనం ఈ కార్యక్రమానికి స్వస్తి చెబుతాం సార్. గురువు గారు ఒక్కసారి శ్లోకాలు ఒక్కసారి పఠిద్దాం అందరం కలిసి. నేను ఆ టాపిక్ ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, వాళ్ళు రాయగొట్టుకుని. అలాగే అందుకని మనం ఈ మంగళ శ్లోకాలతోటి మనం ఈ కార్యక్రమం ముగిద్దాం సార్. శ్రీ దత్త ధ్యాన శ్లోకాలు. దిగంబరం భస్మ విలేపితాంగం బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం నిర్మాణసం శ్యామతనుం భజేహం దత్తాత్రేయం బ్రహ్మ సమాధినిష్టం యోగారూఢం యోగ పట్టేన వేతం హస్తద్వంద్వం జానుయుగ్మే ప్రసార్య అంసాగ్రస్తరక్త చంచజటాకం దత్తాత్రేయం భావయే వీక్షమాణం అనసూయాత్మజం చంద్రానుజం దూర్వాసోగ్రజం నారాయణం మహావిష్ణుం దత్తాత్రేయం నమామ్యహం సాధక ప్రాతరుత్థాయ కృతశౌచక్రియ స్మరేత్ ఆత్రేయం బ్రహ్మరంధ్రస్థం ద్విభుజం గురురూపిణం ఓంకారం ప్రత్యగాత్మానం పరబ్రహ్మస్వరూపిణం పరమాత్మానమవ్యక్తం దత్తాత్రేయం స్మరామ్యహం దత్తాత్రేయం త్రిమూర్తిం హృదయమయం మహాపద్మయంత్రాదిరూఢం శంఖం చక్రం త్రిశూలం డమరు కలశ వర్షాలాత్మముద్రా దోర్భిః దానం స్ఫటికమణి నిభం షట్కటాధమౌళిం సర్వాలంకార సంయుక్తం భజతి మధుపతి మోక్షలక్ష్మీ సమేతం మందారమూలే మణిపీఠ సంస్థం సువర్ణదానైక నిబద్ధ దీక్షం ధ్యాయేత్ పరేతం విమనిత్య సిద్ధైః దారిద్ర్యకాలమేఘం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయకః దిగంబరమునే బాలా పిశాచసాగరః మాలాకమండలు ధరకర పద్మయుగ్మే మధ్యస్థ పాణియుగళే డమరుత్రిశూలే యస్యస్త ఊర్ధ్వకరయో శంఖచక్ర శుభశంఖచక్రే వందే తమవరదం భుజషట్కయుక్తం వ్యాఖ్యాముద్రాం కరసిజరస్సే దక్షిణో సందధానో జ్ఞానున్యస్తాపర కరసరోజాత్తనేత్రో వతాంసః ధ్యానాధ్యానాసుఖపరమస్యాదర్థని అర్ధమామీలితాక్షో దత్తాత్రేయో భజతు ధవళః పాతు నః కృత్తివాసాః కాషాయ వస్త్రం కరదన్నధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషణాఢ్యం దీపాతరాజం శరణం ప్రపజ్యే ఔదుంబరః కల్పవృక్ష కామధేనుశ్చ సంగమః చింతామణి గురో పాదౌ
దుర్లభో భువనత్రయే జటాధరం పాండురంగం స్థూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. అస్య శ్రీ దత్తాత్రేయ స్తోత్ర మహామంత్రస్య భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ గురు దత్తాత్రేయో దేవత. శ్రీ గురు దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే స్తోత్ర పారాయణే వినియోగః. జగదుత్పత్తికర్త్రే చ స్థితి సంహార హేతవే భవనాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. జరాజన్మ వినాశాయ దేహ శుద్ధికరాయ చ దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే. కర్పూర కాంతి దేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే. హ్రస్వదీర్ఘకృత స్థూల నామ గోత్ర వివర్జితః పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే. ఆదో బ్రహ్మ హరిర్మధ్యే ప్యంతే దేవః సదాశివః మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. భోగలయాయ భోగాయ యోగ యోగ్యాయ ధారిణే జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే. దిగంబరాయ దివ్యాయ దివ్య రూపధరాయ చ సదోచిత పరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే. జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపుర నివాసినే జయమానం కృతం దేవం దత్తాత్రేయ నమోస్తుతే. భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే నానా స్వాద్యమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే. బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రమాకాశభూతలే ప్రజ్ఞానఘనమోధాయ దత్తాత్రేయ నమోస్తుతే. అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే. స్థూలహస్తగదాపాణే వనమాలా సుకంధర యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే. క్షరాక్షర స్వరూపాయ పరాత్పరతరాయ చ దత్తముక్తపాస్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే. దత్త విద్యాయ లక్ష్మీశ దత్తస్యాత్మస్వరూపిణే గుణ నిర్గుణ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. శత్రునాశకరం స్తోత్రం జ్ఞాన విజ్ఞానదాయకం సర్వపాప ప్రశమనం దత్తాత్రేయ నమోస్తుతే. ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్త ప్రత్యక్షకారకం దత్తాత్రేయ ప్రసాదేన నారదేన ప్రకీర్తితం. ఓకే సార్. సాయిరామ్. ఈ విధంగా ఇది 3/7/2025 నుంచి 9/7/25 వరకు మన ఏఎస్బి చెన్నై సమూహంలో శ్రీ గురు చరిత్ర పారాయణ సప్తాహము నిర్వహించుకున్నటువంటి నేపథ్యంలో స్వామివారు అనుగ్రహించినటువంటి దివ్యాశీస్సులకు వారికి హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు చేసుకుంటూ, దీనికి కారయిత అంటే స్వామివారికి ఒక ఉపకరణం కావాలి కాబట్టి శ్రీ విమలన్ గారి దంపతుల యొక్క చేత ఈ కార్యక్రమం ఈ బృహత్తర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయబడి అమలు చేయబట్టడంలో వారికి కూడా మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వారికి సహకరించినటువంటి మా అడ్మిన్ టీం ముగ్గురికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆమోదించి అనుమతించి సమ్మోదంతో హాయిగా చదవటానికి ముందుకు వచ్చినటువంటి 21 మంది పాఠక మహాశయులకు, అలాగే శ్రద్ధగా భక్తిగా ప్రపత్తిగా విన్నటువంటి ఆత్మీయ సోదరిమణులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరి పైన నిండుగా మెండుగా ఉండాలని, మన జీవన సారళ్యం, మన యొక్క కుటుంబాలు, మనల్ని ఆశ్రయించుకున్నటువంటి బంధుమిత్రులు అందరూ ఈ గురుచరిత్ర పారాయణ సత్ఫలాన్ని పొంది అందరూ సుఖశాంతులతో శాంతి సౌమనస్యాలతో విజయాలతో పురోగమించాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ గురు దంపతులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ
ఓం శ్రీ సాయిరామ్. మనం నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం. ఓం శ్రీ సాయిరామ్.